నియోజకవర్గ ప్రజలందరిపై అయ్యప్ప స్వామి కృపా కటాక్షాలు ఉండాలని వేడుకున్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని శాస్త్రీనగర్ అయ్యప్ప స్వామి ఆలయంలో నిత్యాన్నదాన కార్యక్రమానికి ఎమ్మెల్యే విజయరమణారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ఆవరణలో కొబ్బరి మొక్కను నాటారు. ఆ తర్వాత సన్నిధానంలో ప్రత్యేక పూజలు చేసి అయ్యప్ప దీక్షాపరులకు నేటి అన్నదాత పెద్దపల్లి రైస్ ఇండస్ట్రీ జిల్లా అధ్యక్షుడు నగునూరి అశోక్ కుమార్ ఏర్పాటు చేయగా ఎమ్మెల్యే విజయరమణారావు అయ్యప్ప దీక్షాపరులకు అన్నప్రసాద వితరణ చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయరమణారావును అలాగే అన్నదాత నగునూరి అశోక్ను వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి ఘనంగా సన్మానించి సత్కరించారు. ఈ అయ్యప్ప స్వాముల దీక్ష ఉన్న రోజు మన నిత్యం అన్నదాన కార్యక్రమాన్ని చేస్తున్నటువంటి వారితో పాటు ఈ శాస్త్రీనగర్లో ఉన్నటువంటి మా మహిళా సోదరిమణులకు మరి ఇక్కడ పనిచేసేటువంటి అయ్యప్ప స్వామి భక్తులందరికీ కూడా ఇది ఒక మంచి అవకాశం. అంటే మీరు అనుకోవచ్చు పనిచేస్తానికి ఇంకా లేరా, మాకే మంచి అవకాశం ఎందుకని చెప్పి ఆ అయ్యప్ప స్వామి మీతో ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఇవాళ మనం చూస్తే 8 నెలల రికార్డు స్థాయిలో అయ్యప్ప సేవ స్వామి దేవాలయాన్ని పూర్తి చేయడం, 3 రోజుల పాటు అంగంగ వైభవంగా విగ్రహ ప్రతిష్ఠ చేసుకోవడం,
ఇవన్నీ కూడా ఆ అయ్యప్ప స్వామి దయ. మరి అయ్యప్ప స్వామి ఇవాళ ఇంత మంచి కార్యక్రమం మరి మీ అందరితోని చేయించుకోవడం, మీ అందరు పాల్పంచుకోవడం, అదేవిధంగా ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి దాతలతో పాటు భక్తులకు అందరికీ ఆ అయ్యప్ప స్వామి దీవెనలు, ఆ అయ్యప్ప స్వామి దయా కరుణ అందరిపైన ఉండాలని చెప్పి ఆ అయ్యప్ప స్వామి దయతోని మరి కార్యక్రమం ఇంకా ప్రతి సంవత్సరం ఇదే రకంగా కొనసాగాలని చెప్పి, తప్పకుండా ఇది కొనసాగుతుందని చెప్పి నేను ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నా. ఎందుకంటే సాయిల్ మహేంద్ర అన్న పట్టుదల అసలుంటుంది. 8 నెలలనే దీన్ని మొదలుపెట్టి నేను కంప్లీట్ చేసి ప్రతిష్ట కూడా పూర్తి చేసినంటే అది మామూలు విషయం కాదు.